అందుకే సవాల్లో పడినారు సార్. అందుకే సవాళ్ళు లెక్క కావాలి కదా, అది రావాలి కదా. అందుకు బ్యాలెన్స్ ఉన్నా సార్. ఇంకా 50,000 30,000 కట్టాలా. నేను వస్తాను, నేను వచ్చి నేను నీ దగ్గర నేను వచ్చి కలిసి చేపిస్తాము అని సార్. పని మీదకే రాడా? పని మీదకే రాడు. పని మీద పని చేయండి, ఆ పని చేయండి అని చెప్పాలి. 3 రోజులు మొత్తం 3 రోజులు క్లియర్ చేసినాం ట్రైనింగ్ అంతా. చెప్పండి సార్. ముందు జీతాలు క్లియర్ చేయమన్నా. నీ పని లేకపోతే మళ్ళీ మాట్లాడమను. ఇంకా తెచ్చి పెట్టమను. రొమ్ములే పోతాను చేసా కొత్త డ్రైనేజ్. జనవరికి ఇస్తాం 4 నెలలు అన్నాడు. మళ్ళీ సంక్రాంతికి 5 నెలలు ఇస్తాను అన్నాడు. జనవరికి పెట్టాలి, ఇంకా సంక్రాంతికి ఇస్తాను కదా సార్. ఒక వారం నుండి అదే మంచిని గుమ్మస్తాయి కట్టి పెట్టుకున్నావు. నువ్వు గుమ్మస్తా పెట్టుకున్నా బయట పనులు చేసేదాను. గుమ్మస్తాకు మీయ కట్టి బట్ట వేసుకుని 5,000 ఇచ్చేదే. కన్న కస్మాలు పెట్టేవాళ్ళు 3,000 4,000 ఇచ్చేదా. ఇదేనా సార్ మా బతుకులో? ఏమాటి ఒంటి పూట పద్దన్నే 5కి వస్తే పెద్దంగా చెప్పించు. మళ్ళా తర్వాత మేము చేయము. దానికి 3,000 4,000 5,000 సర్వీసులు బట్టి ఇయ్యే. కానీ రెండు పెరిగే కొద్ది తగ్గించే పని కానీ ఎక్కించే పని లేదా సార్? మన పంచాయతీ రూల్ ఏముంది సార్? సంవత్సరానికి 1000 రూపాయలు ఎక్కించాలా. ఈ ఆటవుతా గానీ, కలెక్టర్ గానీ, ఒక సర్పంచ్ గానీ. ఏమన్నా ఉండాలని సార్ 30 ఏళ్ళు అంటే 2 ఎక్కించినారు, 3 అయిపోయినారు. ఎక్కడికి పోయి ఊడి చేసి దిబ్బలా ఊడి చేసి వెళ్ళిపోయాడు. ఈ పొద్దున మొత్తాన్ని ఫైల్ ఎత్తుతాను ఏమీ లేదంటే మేము ఏందని అడిగేది. కూలి పని కాబట్టి ఇన్నేళ్ళు పెట్టి ఏడికే చేసినామంటారు. ఏమో చేయించుకున్నా చేసినామంటున్నాం. ఈ పొద్దు ఏంది లేదంటే మేము ఏంది తాగల్లా లేదు. దౌర్జన్యంగా పోయి కూర్చోనలా మేము. మా సార్ చెప్పినాడు కదా అని ఆ పక్క పోయి మేము మర్యాద ఇచ్చి ఆ పక్క కూర్చున్నాం సార్. మాదేం తప్పు. కానీ నాకు కుర్చీ కూడా దోసేస్తారా మీరు ఎవరికి చెప్పుకుంటారు చెప్పుకోపోండి అన్నాడు సార్. జీతాల గురించినే సార్. మా జీతాలంటే ఎవరికి చెప్పుకుంటారు చెప్పుకోపోండి, ఇంకా ఇప్పుడే జరగవు అనే మాట అన్నాడు సార్. మాకు చెప్పుకోవాలా, మేటోళ్ళకి చెప్పుకోకపోతే ఎవరికి చెప్పుకోవాలా సార్? మేము మాకు అవి రాలా ఇవి రాలేదంటారు. ఎత్తుకుంటే సంతలా నూకలేదంటే సంతలా వాళ్ళు సవాలు పడిన వాళ్ళు ఉత కుప్పేయాలి కదా సార్. మేము ఎత్తుకుంటాం కదా అంటే మీరు చెప్పిందో పని చేయాలి, లేకపోతే జీతాలు కూడా పెట్టమనే మాట మాట్లాడతాడు సార్. మాకు మేమేం తినాలా ఇంకా జీతాలు అని చెప్తున్నారు సార్. మాకు చక్రాడు సారే జీతాలు పెట్టరు. ఏంది సార్ మీరు అంతా క్లీన్ చేయండి, మీరు అంతా క్లీన్ చేసి కాలువలు గీలవని క్లియర్ చేయండి అన్నారు. అన్ని చేసినాము. ఇప్పుడు నా 5 రోజులు సార్ నిలిపేసి మేము అన్ని పచ్చిదే ఎత్తేసినాము. క్లియర్ చేయండి మీకు జీతం పెడతామన్నారు. జనవరికి ఎత్తాం 4,000 అన్నారు, అది వేయలా. మళ్ళీ పండగకి ఎత్తామన్నారు, అది వేయలా. మాకు ఇచ్చేది 4,000 3,000. అది మేము ఎవరిని అడిగి అప్పుల అంగడిలో అడిగితే అప్పులు ఇయ్యరు మాకు. మీకేమమ్మా అంటారు. మేమేం తిని చేసేది? గడ్డి తిని చేద్దామా సార్? చెప్పండి. పని చేయండి అంటారు. ఎట్లా మేము పని చేసేది? 9 నెలలు వెళ్ళ మాకు 4,000 3,000 అన్నాళ్ళు పెట్టుకుంటే ఇంకెక్కువ చేసేది బాగానే ఇస్తారా? అదే మీకు 2 నెలలు రాకుంటే మీరు ఎట్లా చేస్తారు చెప్పండి సార్. మీరు చెప్పండి. మేము ఎట్లా ఏం తిని చేసేది మేము పనులు? మేము పెట్టమా? మీరు పనికి వంగేదాకా మేము పెట్టమంట. మేము మాకు డబ్బులు బ్యాంకులో అకౌంట్లో పడేదాకా మేము కూడా పనికి వంగం సార్. మాకు బ్యాలెన్స్ లేకుండా పెట్టేలా అడిగినామా అన్నాడు. కనీసం పిల్లలు ఎడుతున్నాడు సార్. పండగ బట్టలు తీసామని పిల్లలు కూడా లే. అప్పులు కూడా ఏరు మాకు పోతే ఎన్నన్నీ అప్పులు చేసుకున్నాం అంగడిలో కూడా. ఎట్లయితే ఎట్లా సార్ మేము బతికేది? ఇంక నిలిపోయామని డబ్బులు లేవంట పంచాయతీ వాళ్ళకు. మీకు పైన ఏమో మీరు పోండి, వాళ్ళకు డబ్బులు లేవు వాళ్ళకి పెట్టలేదు అంటారు. కార్మికులకు జీతాలు చెల్లించిన అడిగినందువలన సెక్రటరీ గారు చిన్న చూపు చూసి అవహేళనగా దళితులనే చిన్న చూపు చూపి మాట్లాడించడం జరిగింది సార్. ఇక్కడ